ప్రైజ్ ది లార్డ్. సజీసుని సజీవంగా నిలబెట్టిన దేవుని సాక్ష్యం, కన్నీళ్లతో చేసిన ప్రార్థన, అద్భుతంగా వచ్చిన దేవుని యొక్క జవాబు, హాస్పిటల్లో ఉండి కూడా దేవుని యొక్క వాగ్దానము, సజీస్కి ఇచ్చిన వాగ్దానం ఎంత చక్కగా చెబుతూ ఉన్నాడో చూడండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ యొక్క అద్భుతమైన సాక్ష్యమును అనేకులకు పరిచయం చేయండి. నీకు యేసయ్య సంవత్సరం ఇచ్చిన వాగ్దానం చెప్పు. ధైర్యం తెచ్చుకుని నేను ఈ లోకాన్ని జయించాను. యోహాను సువార్త 16:33. జయిస్తావు లోకాన్ని యేసయ్యతో పాటు నువ్వు కూడా. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు స్వస్థతను ఇస్తాడు కదా నీకు. ఆమేన్. మరొక జన్మను దేవుడు అనుగ్రహించినట్లే వెంటిలేటర్ మీద ఐసీయూలో ఉండి, వెంటిలేటర్ మీద 3 days 4 days ఉండి, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులుండి దేవుడు సజీసుని బాబుని విడిపించాడు. చూడండి ముందు సాక్ష్యమును బాబు ఏ విధంగా చెబుతూ ఉన్నాడు. మేము చనిపోము, బ్రతికి ఉండి యెహోవా క్రియలను ప్రకటించుదము. కీర్తనల గ్రంథము 118 దేవుడి యొక్క వాగ్దానము ఏ విధంగా ఉందో ఆ రీతిగా ప్రభువు బాబును కూడా ముట్టి స్వస్థపరిచి ఉన్నాడు. ఈ పిల్లాడు ఒక సాక్ష్యం. దేవుడు ఇంకా అద్భుతాలు చేస్తూనే ఉన్నాడనటానికి ఒక నిదర్శనం. మిషన్లు, ఆక్సిజన్ల మధ్యలో దేవుని స్వస్థత బిడ్డకి పనిచేసింది. మొదట దేవుని సేవకులుగా, బాబు యొక్క తల్లిదండ్రులుగా మేము ఆలోచించింది ఏంటంటే, ప్రార్థన చేస్తూ దేవుని అద్భుతం కోసం ఎదురు చూస్తూ ట్రీట్మెంట్ కూడా అందిస్తే బాబు రికవర్ అవుతాడని మేము అనుకున్నాము. కానీ బాబు వెంటిలేటర్ మీద నుంచి 3 days తర్వాత మరలా స్పృహలోకి వచ్చినప్పుడు సజీస్ వాళ్ళ యొక్క ఫాదర్ని పిలవండి అని వాళ్ళు నన్ను పిలిచినప్పుడు, నేను వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు బాబు నాతో అన్న మాటలు నా హృదయాన్ని కదిలించి వేశాయి. బాబు ఏమన్నాడో తెలుసా అండి? నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి, నాకు దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు, వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తాడు, ఎందుకని హాస్పిటల్లో నన్ను ఉంచి ఇబ్బంది పెడుతూ ఉన్నారని చెప్పి వాగ్దానాన్ని చెప్పాడండి. అదే ఇంతకు ముందుగా మనం చూసి ఉన్నాం. ధైర్యం తెచ్చుకొని నేను ఈ లోకాన్ని జయించి ఉన్నానని యోహాను సువార్త 16:33 బాబుకి నూతన సంవత్సరంలో ఏ వాగ్దానాన్ని అయితే ఇచ్చి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని బాబు మాకంటే కూడా బలంగా పట్టుకొని ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఆ వెంటిలేటర్ మీద నుంచి ఐసీయూ నుంచి బయటికి రాగలిగాడు. ఎప్పుడైతే బాబు వాగ్దానాన్ని నమ్మి విశ్వసించాడో ఆ యొక్క కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు ఆ బాబుని విడిపించాడు. ఆ వాగ్దానం 10 సంవత్సరాలు బాబు దేవుని పైన ఎంత విశ్వాసాన్ని, ఎంత గొప్ప కార్యాలను చూడగలిగాడో చూడండి. అయితే వాడు అన్నట్లుగా ఇంటికి తీసుకువచ్చి ప్రార్థించాం. నాకు తెలిసినటువంటి అనేక మంది దైవజనులు ప్రార్థించారు. దేవుని యొక్క అద్భుతాలు వాడి జీవితంలో ప్రారంభమయ్యాయి. దేవుడు వాడిని ముట్టి స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సజీవుల లెక్కలో ఉన్నాడు. ఇది మెడికల్ కేసు కాదండి, ఇది ఒక మిరాకిల్. దేవుడు చేసినటువంటి ఒక అద్భుతం. మరణం నుండి విడిపించినటువంటి దేవుడు సజీస్ని ఈ దినాన్ని మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు మిమ్మల్ని కూడా విడిపించబోతూ ఉన్నాడు. మరణము నుండి మన ప్రాణమును విడిపించినటువంటి వాడు యెహోవాయే అని లేఖనాలలో మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 56:13 ప్రకారం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఐసీయూలో చిన్న బాబు 10 సంవత్సరాల బాబు ఉండి ఎంత చక్కగా దేవుని వాగ్దానాన్ని పట్టుకొని 3 రోజులు స్పృహలో లేనప్పటికీ కూడా దేవుణ్ణి విశ్వసించి ఏ విధంగా మరణాన్ని జయించి బయటికి రాగలిగాడో ప్రభు పాదాలు పట్టుకొని మనం చూసాం. ఈ సాక్ష్యాన్ని మీరు అనేకులకు పంచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ రోగాలలో ఉన్నారు, ఏ వ్యాధులలో ఉన్నారు, ఏ మరణ పడకలలో ఉన్నారో దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలను ఇచ్చి ఉన్నాడు. చనిపోయిన వారు లేవనెత్తి ఉన్నాడు, అద్భుతాలు చేసి ఉన్నాడు, ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నాడు. మీరు నమ్మండి, దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమేన్. అలాగే ఎంతో భారముతో రాత్రికాల సమయంలో కన్నీటి ప్రార్థనను అందించిన గొప్ప దైవజనులందరికీ, అలాగే వాటితో పాటుగా ఉండి వాడికి మంచి ట్రీట్మెంట్ అందించిన డాక్టర్స్ గారికి, బంధుమిత్రులకు సహకరించిన శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక.